ఈ వీడియోలో ఈసారి నా బర్త్‌డే 2026లో ఎలా జరుపుకున్నాను ఏంటి మీతో షేర్ చేసుకోబోతున్నాను. హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. నేనొక 3, 4 ఇయర్స్ నుంచి అనుకుంటా థీమ్ బర్త్‌డేస్ అయితే చేసుకుంటున్నాను. ఇష్కాకి ఫస్ట్ బర్త్‌డే అప్పటి నుంచి థీమ్ బర్త్‌డేస్ అయితే చేస్తున్నాను. చిన్న పిల్లలకి అది కామన్ గదా! సో, నేను గూడా వై నాట్ మీ అని జెప్పి నాకు గూడా అనిపిచ్చింది. సో, నేను గూడా కొంచెం గర్లీ థింగ్స్ లాగా థీమ్ బర్త్‌డేస్ చేసుకున్నాను. బటర్‌ఫ్లై థీము, రెయిన్‌బో థీము ప్రీవియస్ ఇయర్స్‌లో చేసుకున్నాను. సో, ఈ ఇయర్ బర్త్‌డేకి నేను చేసుకున్న థీమ్ ఏంటి అంటే పీకాక్ థీమ్. ఒక 2 మంత్స్ బ్యాక్ రిసార్ట్‌కెళ్ళాం. అక్కడ ఏంటంటే వర్షం పడింది. సో, సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ వస్తూ ఉందనమాట. అప్పుడు తెలియకుండానే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో, ఎక్కడైనా సాంగ్ ఇనపడితే అది ఒక మంచి రిథమ్ అది ఉంది అంటే ఆటోమేటిక్‌గా నాకు డాన్స్ అలా కాళ్ళు ఆడతా ఉంటాయనమాట. సో, నాకెందుకో ఆ వీడియో చూసుకున్నప్పుడు పీకాక్ నెమలి గుర్తొచ్చింది. అక్కడ పీకాక్స్ గూడా ఉన్నాయి వెనకాల. వర్షానికి వచ్చినప్పుడల్లా పీకాక్స్ డాన్స్ ఏస్తాయి గదా! సో, అట్లా అందుకని అప్పటినుంచి నాకు పీకాక్ థీమ్ మీద ఉంది. ఈ మధ్య భగవద్గీత ఒకటి వింటున్నాను. సో, కృష్ణుడు రిలేటెడ్ మొత్తం కలిపి నాకు ఇది చేసుకోవాలి అనిపించిందనమాట. ఫస్ట్ అయితే పీకాక్ థీమ్ డెకరేషన్ బర్త్‌డేది ఉంటుందా అని మీషోలో ఒకసారి సెర్చ్ చేశాను. అట్లా సెట్ అయితే లేదు. బట్ విడిగా చూద్దాం అని చెప్పి పీకాక్ ఫెదర్స్, పీకాక్ బెలూన్స్, బ్యాక్ డ్రాప్ అట్లా సెర్చ్ చేశాను ఆ కీవర్డ్స్‌తో. సో, అట్లా విడివిడిగా దొరికినాయి నాకు. నేను అన్నీ కలిపి సెట్ చేసుకున్నాను ఒక థీమ్ లాగా. ఏంటో ఇయర్ నా పిల్లోస్, ఆ కవర్స్ అవి కూడా పీకాక్ ఫెదర్స్ అవి ఉండేలాగా వాటి మీదకి వెళ్తున్నాయి దృష్టి. చూజింగ్‌లో కూడా. పీకాక్ 3 బెలూన్స్ అయితే ఎంతెంతొచ్చినియి. అవి అసలైతే చూడటానికి నిజంగా పీకాక్ వచ్చి కూర్చుందా అన్నట్టున్నాయి. చాలా బాగున్నాయి అవి. ఔట్‌ఫిట్ గూడా నేను పీకాక్ థీమ్‌లో ఏమున్నాయి అని చెప్పి నేను ఔట్‌ఫిట్ సెర్చ్ చేస్తుంటే రెడీ టు వేర్ శారీ కనిపించింది. ఇక్కడ ఈ హ్యాండ్స్‌కి పీకాక్ ఇట్లా అది వర్క్ చేయించుకోవాలి అండ్ శారీకి ఇట్లా ఎక్కడో చూసాను. అది ఎప్పుడో నుంచి లిస్ట్‌లో ఉంది. సో, ఈసారైతే అది ఫుల్‌ఫిల్ అయింది. సో, మీషోలో బడ్జెట్ ఫ్రెండ్లీలో నాకు అన్నీ గూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డెకరేషన్, ఈ వీడియో ఇది మొత్తం కూడా నేను బర్త్‌డే రోజైతే చేయలేదు. ఒక 10 డేస్ బిఫోరే చేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక సాంగ్ అనుకున్నాననమాట. 'విశ్వనాథన్ సన్స్' మూవీలో సో, 'నేను బటర్‌ఫ్లై' ఆ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా అదో ఫ్యాంటసీ లాగా అయిపోయింది. చాలా బాగా ఎక్కేసిందనమాట. మైండ్‌లోంచి పోవట్లేదు. అసలు ఆ స్టెప్స్, ఆ సాంగ్ సూపర్‌గా ఉన్నాయి అసలు. అప్పటి నుంచి కూడా చేద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్‌గా ఈ టైంకి నాకు కుదిరిందనమాట. నా బర్త్‌డే టైంకి. ఆ లిరిక్స్ కూడా కరెక్ట్‌గా సూట్ అయినాయి. పుట్టా ముద్దుగా పుట్టా పుట్టినరోజు రిలేటెడ్ గదా! సో, ఆ రోజు కరెక్ట్‌గా సూట్ అయినాయి. సో, ఆ రోజుకి నాకు నేను ఇచ్చుకున్న చిన్న గిఫ్ట్ అనమాట ఆ వీడియో. ఆ డాన్స్ వీడియో అనమాట. సో, ఆ సాంగ్‌తో నేను ఆ రోజు రిలీజ్ చేయాలి అని జెప్పి ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇవన్నీ గూడా షాపింగ్ ఐటెమ్స్ ఇవన్నీ గూడా ఒక 10 డేస్ బిఫోరే వచ్చేటట్టు చూసుకొని డాన్స్ వీడియో, ఎడిటింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. హ్యాపీ ఫర్ దట్. ఆ డాన్స్ అవి కూడా హార్ట్‌ఫుల్‌గా మనకు నచ్చిన సాంగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి స్టెప్స్ అవి గూడా. డెకరేషన్ అది మొత్తం కూడా నాకు నేనే ఒక గిఫ్ట్ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చుకుందాం అనుకున్నాను. దాంట్లో ఇది గూడా ఒకటి. చాలా క్యూట్ అండ్ స్వీట్‌గా కుదిరింది డెకరేషన్ గూడా. ఇదివరకు ఏమన్నా డెకరేషన్ చేసినప్పుడు మళ్ళీ ఆ టైంకి వచ్చేసరికి కామన్‌గా అనిపిస్తా ఉండేది. అంటే ఆల్రెడీ నేనే గదా చేసేది. నేనే అది చూసుకున్నా నాకంత సర్ప్రైజ్‌గా అంత ఇదిగా ఉండేది కాదు. బట్ ఈ పీకాక్ థీమ్ డెకరేషన్ ఎందుకో తెలీదు. మేబీ మనసు పెట్టి చేసినట్టున్నాను ఇంకా బాగా. సో, నేను చేసినప్పటికి ఆ తర్వాత ఇట్లా కళ్ళు మూసుకొని ఊరినే ఏదో ఎవరో నాకొచ్చి సర్ప్రైజ్ చేసేవాళ్ళు లేరు. మనకు మనమే జేసుకోవాలి గాబట్టి. సో, ఆ ముందు రోజు చేసినప్పుడు, ఆ తర్వాత రోజు ఇట్లా కళ్ళు మూసుకొని అలా ఇలా చూస్తే అలా అనిపిచ్చింది నాకు. చాలా బాగా అనిపిచ్చింది. డెకరేషన్ అది హ్యాపీగా అనిపిచ్చింది. నేను ఎవ్రీ బర్త్‌డేకి కొంచెం హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా ఉండేలాగా చేయిద్దాము అనే థాట్‌తో ఒక 3 ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నాను. ఒకసారి స్ట్రైట్నింగ్ చేయించాను. అట్లా హెయిర్ కట్ డిఫరెంట్‌గా ఈసారి గూడా అలానే బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాను. నా సెల్ఫ్ కేర్
తీసుకోవాలి, ప్యాంపర్ చేసుకోవాలి అని అనిపించి నేను ఫేషియల్, హెయిర్ కట్ అండ్ హెయిర్ స్పా చేయించుకున్నాను. సో హెయిర్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్ గా బటర్ఫ్లై హెయిర్ స్టైల్ లాగా భలే క్యూట్ గా అనిపించింది. అది కూడా ఇయర్ ముందు ఎవ్రీ మంత్ కూడా హోమాలు చేస్తూ ఉంటాను ఆన్లైన్ లో. అంటే నిత్ర క్యాలెండర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. సో అది నేను ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు మనకి వాట్సాప్ మెసేజ్ లో కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు ఫెస్టివల్స్ రిలేటెడ్, ఏదన్నా హోమాలు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు. అవి మనం కూడా మనం డైరెక్ట్ గా వెళ్ళలేకపోయినా మనీ ఆన్లైన్ లో వేస్తే మన తరపు నుంచి మన గోత్ర నామాలు, మన ఫ్యామిలీ నేమ్స్ అవన్నీ అక్కడ అవన్నీ చదివి అర్చన చేయించడం, హోమాలు చేయించడం, లేదంటే అభిషేకాలు చేయించడం అన్నీ చేస్తూ ఉంటాను. సో నేను ఎవ్రీ మంత్ కూడా చేస్తూ ఉంటాను. సో బర్త్డేకి కంపల్సరీగా చేస్తాను. ప్రసాదం అవి కూడా ఆన్లైన్లో ఆ హోమం సమ్ పూజలు అయిపోయిన తర్వాత మన అడ్రస్కి పంపిస్తారు. సో నేను ఈ బర్త్డే కూడా అలానే హోమం చేయించాను. దగ్గరలో వేణుగోపాల స్వామి గుడి ఉంది. అది ఎప్పుడో నుంచి అనుకుంటున్నాం వెళ్దాం 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 అని. సో అదైతే ఫైనల్గా కుదిరింది. అక్కడికి వెళ్ళాం కానీ టైం కొంచెం లేట్ అయ్యింది వెళ్ళేసరికి. సో క్లోజ్ అయితే చేశారు. బట్ అయినప్పటికీ మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ కాబట్టి బయటే దర్శనం చేసుకొని, బయట విగ్రహాలు ఉన్నాయి కదా స్వామివారివి, అక్కడే కొబ్బరికాయ కొట్టి పువ్వులు పెట్టి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసి అట్లా హ్యాపీ అయినా. లోపలికి డైరెక్ట్ గా వెళ్ళలేకపోయినా బయట అయినా సరే అట్లా చేసుకున్నాను. చాలా హ్యాపీ. కృష్ణుడు గుడి అని నాకు తెలియదు, వెంకటేశ్వర స్వామి గుడి ఏంటో బయట నుంచి చూస్తా ఉండేవాళ్ళం అటువైపు వెళ్ళేటప్పుడు. బట్ కరెక్ట్ గా కృష్ణుడి గుడి అట్లా అవ్వడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఈ బర్త్డేకి నాకు వచ్చిన గిఫ్ట్లు, నేను నాకు ఇచ్చుకున్న గిఫ్ట్లు కొన్ని ఉన్నాయి. నాకు నా బర్త్డే గిఫ్ట్ ఇషిక బర్త్డే అప్పటి నుంచే మొదలైపోయింది. 1 మంత్ బిఫోర్ నుంచి నేను ప్లాన్ చేసుకున్నాను. గోల్డ్ ఆర్నమెంట్ అనేది తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాను. ఇదివరకు నాకు అసలు గోల్డ్ మీద అసలు ఉండేదే కాదు. అది కొనాలి అని ఒక 1 ఇయర్ నుంచి పడుతూ ఎట్టకేలకు నాకు నేను ఇచ్చుకునే గిఫ్ట్ ఈ బర్త్డేకి అన్న ఆ గోల్తో ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేశాననమాట. చాలా కష్టాలు, చాలా వెనకాల చాలా పడ్డాను. అయినప్పటికీ ఫైనల్గా అమ్మవారి దయ వల్ల అమ్మవారు నాకు ఇచ్చిన గిఫ్ట్, నేను నాకు ఇచ్చుకున్న గిఫ్ట్ ఒక ఆర్నమెంట్ అయితే తీసుకోగలిగాను. ఈ బర్త్డేకి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్లో ఒకటి అది. అండ్ ఇంకోటి దుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ కనకదుర్గ గుడికి ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత గుడికి వెళ్ళింది హార్డ్లీ 1, 2, 3 లెక్కేసుకోవచ్చు, అంతా వెళ్ళలేదు. సో ఎప్పుడు విజయవాడ అట్లా వెళ్ళినప్పుడల్లా కొండ చూసినప్పుడబ్బా ఎప్పుడమ్మా ఎప్పుడమ్మా అని, దర్శనం ఎప్పుడమ్మా అని మనసులో ఏదో తెలియని తప్పనే, కానీ అలా అలా స్కిప్ అయిపోతా ఉండేది. ఈసారి నేను వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మేమందరం ఒక ఫంక్షన్కి వెళ్ళాం. సో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ ద్వారా నేను కూడా వెళ్ళాను. హ్యాపీ ఫర్ దట్. బట్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత కూడా చాలా రష్గా, చాలా ఇదిగా ఉంది. అసలు వెనకే వచ్చేసే పరిస్థితిలో ఉంది. అప్పుడు అమ్మవారిని అక్కడ అక్కడ పైన ఫొటోస్ ఉంటాయి కదా, అది తిరిగి దండం పెట్టుకున్నా. అక్కడ శ్లోకం చదువుకొని, అమ్మ నువ్వే మాకు రాసి పెట్టుండే కనుక నువ్వే దర్శనం చేయించు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మిరాకిల్స్ అంటే ఎట్లానే ఉంటాయేమో, కొన్ని కొన్ని ఎట్లాంటివి చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. అంత రష్గా ఉన్నా సరే చాలా వితిన్ ఒక పావు గంటలో దర్శనానికి వెళ్ళి వచ్చేసినట్టు అనిపించింది. అమ్మవారు చేశారు అట్లా. అంత రష్గా ఉన్నా సరే ఏదో సమ్ అట్లానే ఆవిడ మిరాకిల్ చేసింది. సమ్ టికెట్స్ ఏవో దొరికినాయి. సో చాలా ఫాస్ట్గా, అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నిజంగా అమ్మవారి అయ్యే. అండ్ ఏ అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళినా నాకు అదొక సెంటిమెంట్, గాజులు కొనుక్కోవడం అట్లా. సో ఈసారి అమ్మవారే నాకు ఇచ్చింది, మట్టి గాజులు ఇచ్చి పంపించింది. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. ఈ బర్త్డేకి ఇది కూడా ఒక గిఫ్ట్ అని నేను ఫీల్ అయ్యాను. సో అమ్మవారు ఇచ్చిన గిఫ్ట్లో అది కూడా ఒకటి. చాలా హ్యాపీగా అనిపించింది. సో అదొకటి. అండ్ ఇషిక బర్త్డే అన్ఎక్స్పెక్టెడ్గా మా మేనల్లుడి బర్త్డే అప్పుడు సర్ప్రైజ్గా మా కజిన్స్ వాళ్ళు చేశారు. సో అప్పుడు కూడా చాలా మనసుకి కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా కొన్ని. సో వాటిలో అది కూడా ఒకటి. సో ఈ 3 నాకు బర్త్డే ముందే అమ్మవారు ఇచ్చింది అనమాట. 3 గిఫ్ట్లు వాటితో స్టార్ట్ అయింది. నెక్స్ట్ బ్యూటీ పార్లర్కి వెళ్ళామని చెప్పాను కదా, ఫేషియల్ వాటికి. మా అక్క ప్రీవియస్ నాకు వెడ్డింగ్ సిరీస్ అప్పుడు కూడా నాకు హెయిర్ స్టైల్ మేకప్ చేస్తుంది తనే. ఫేషియల్ చేస్తూనే తెలియకుండా సర్ప్రైజ్ గా నాకు డైరీ మిల్క్ అండ్ లిటిల్ హార్ట్స్ ఆ చాక్లెట్స్ అవి గిఫ్ట్ గా ఇచ్చారు.
అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. బర్త్‌డే గిఫ్ట్‌గా నాకు సర్ప్రైజ్‌గా ఇచ్చారు. అక్కడే కూర్చున్నాను, తనకే తెప్పించుకుంటున్నా అన్నట్టుగా తను బుక్ చేసుకొని అట్లా బావుంది. చిన్న లిటిల్ లిటిల్ మూమెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఇంకొకటి మా కజిన్ ఆ అక్క కూడా మా ఇంటికొచ్చారు. ఒక 3 డేస్ బిఫోరే ఇక్కడికొచ్చారు. మా ఇంటికొచ్చినప్పుడు తను కూడా నాకు ఫ్లవర్ వాజ్ ఇదిగో ఇదే ఈ ఫ్లవర్ వాజ్ గిఫ్ట్‌గా ఇచ్చింది తను కూడా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గిఫ్ట్. నెక్స్ట్ అనిల్ నాకు వాళ్ళకి కెమెరా డ్రోన్ ఉంటది కదా! పైకి ఇట్లా ఎగురుతూ వీడియోస్ తీస్తది. సో అది తెచ్చారనమాట. అది గిఫ్ట్‌గా ఇద్దామని అనుకున్నారు యాక్చువల్‌గా. సో ఇద్దామని నాకిచ్చారు. బట్ నాకు ఎందుకో ప్రాక్టికల్‌గా నాకు యూజ్ అవ్వదు అనిపించింది. బయటకి వెళ్ళినప్పుడు ఆ పైన ఆ షార్ట్స్ అవి తీయడానికి నాకు అవి యూజ్ అవుతాయి. నేను ఇండోర్‌లోనే చేస్తూ ఉంటాను మాక్సిమం. అది నాకు అవసరం లేదు అనిపించింది. సో నీడ్ లేనప్పుడు పెట్టే రూపాయి గూడా దండగా అని నా అభిప్రాయం. నీడ్ ఉన్నప్పుడు రూ. 2 పెట్టినా తీసుకోవాలి అనే ఆ మైండ్ సెట్ ఉంది ప్రెజెంట్. సో అదైతే పాపం బలవంతంగా రిటర్న్ ఇప్పించేసాను. ఇప్పించేసి నాకు మెయిన్ ప్రెజెంట్ ఏంటంటే ఓవెన్ బాగా నీడ్ ఉంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఓవెన్ కొందామని. ఇక్కడ బెంగుళూరులో ఏంటంటే కొంచెం చలి, మేము కాస్త చలి బ్యాచ్ కాబట్టి వేడివి మాకు అవసరం కాబట్టి ఓవెన్ మాత్రం చాలా నీడ్ ఉంది నాకు ప్రెజెంట్. సో నేను నార్మల్‌గా నా మనీతో నేను కొనుక్కున్నాను. బట్ ఇది ఇప్పించేసాం గదా! సో ఇట్స్ ఓకే. ఇది తీసుకో అని చెప్పే ఇది తీసుకుంటాను అని ఆయన అనలేదు. తీసుకో అనలేదు. నేనే తీసుకుంటాను అన్నాను. సో ఓవెన్ ఆయన చేత గిఫ్ట్ ఇప్పించుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ బాగా యూజ్‌ఫుల్ థింగ్ ఓవెన్ గాబట్టి. సో ఐఎఫ్‌బీ ఓవెన్ తీసుకున్నాను. గిఫ్ట్ ఇచ్చారు మా ఆయన. జనరల్‌గా ఇది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో గూడా వస్తా ఉంటది కదా! ఆళ్ళిచ్చినయి మనకు నచ్చవు. మనకు నచ్చినయే ఆళ్ళివ్వాలి. ఇప్పుడు మెయిన్ సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి చెప్పబోతున్నాను. అస్సలు అన్‌ఎక్స్‌పెక్టెడ్. చాలా సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్‌గా యమునా పుష్కరాలప్పుడు నేను హోమానికి పే చేశాను ఆన్‌లైన్‌లో. బట్ అప్పుడు ప్రసాదం కరెక్ట్‌గా నా బర్త్‌డే రోజు వచ్చిందనమాట. యమునా పుష్కర జలం అండ్ వైజయంతి మాల, అక్షింతలు వచ్చినాయి. వైజయంతి మాల గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అప్పట్లో రాధ కృష్ణుడికి ఇచ్చారంట, రాముడు సీతకి ఇచ్చారంట. ఆ మాటలు వినగానే నాకు అస్సలు భలే కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగినాయి అనమాట. నాకు కృష్ణుడు పంపించిన గిఫ్ట్గా చాలా హ్యాపీగా అనిపించింది. యమునా నది జలం అంటే కృష్ణుడు కాలు పెట్టి స్నానం చేసిన ఆ జలం నా కోసం పంపించారు. ఆయన వైజయంతి మాల పంపించారు, అక్షంతలు పంపించారు ఆశీర్వాదంగా. అంతకంటే ఏం కావాలి ఈ జన్మకి అనిపించింది. చాలా నాకు జీవితంలో గుర్తుండిపోయే గిఫ్ట్ అనమాట. సర్ప్రైజ్ ఫ్రమ్ కృష్ణ. సో ఇవన్నమాట గిఫ్ట్లు. 3 డ్రెస్సులు తీసుకున్నాను ఈసారి బర్త్‌డేకి అన్నట్టుగా. పీకాక్ థీమ్‌కి ఆ శారీ ఒకటి తీసుకున్నాను రెడీ టు వేర్‌ది. అండ్ టెంపుల్‌కి వెళ్ళడానికి ఒక లాంగ్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను మల్టీ కలర్‌ది. ఇంకోటి ఈవినింగ్ జస్ట్ నార్మల్ బయటికి వెళ్ళొద్దాం అని చెప్పి ఒక డ్రెస్ తీసుకున్నాను. బట్ అది కొంచెం నెక్స్ట్ సైజ్ తీసుకోవాల్సింది. కరెక్ట్‌గా ఉంది. కింద దేవుడికి దీపం వెలిగిద్దామని కూర్చున్నాను. పర్రని చేసి కింద. సో అది తీసేసి నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. అది చూడడానికైతే బాగుంది. వేసుకుంటే కూడా క్లాత్ కాటన్ క్లాత్ టైప్ ఉంది. కాకపోతే నెక్స్ట్ సైజ్ తీసుకోవాల్సింది నేను. డ్రెస్సులన్నీ కూడా చాలా బాగున్నాయి. జ్యువెలరీ అవి కూడా ఆల్రెడీ మీరు చూసుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఈ బర్త్‌డేకి చేసిన ఆల్ షాపింగ్ ఐటెమ్స్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. దాంట్లో నేను పక్కా ఉంటాను. ఈసారి బర్త్‌డేకి నాలో వచ్చిన డిఫరెన్స్ ఏంటి అంటే ఎవ్రీ బర్త్‌డేకి మనకి మనం అప్డేట్ అవుతూ ఉంటాం కదా! చేంజ్ అవుతూ ఉంటాం డ్యూ టు సమ్ ఎక్స్‌పీరియన్సెస్. నాకు ప్రీవియస్ ఇయర్స్‌లో ఇప్పటికి ఏమి మారినాయి అంటే హెల్త్ కాన్షియస్ బాగా మారింది. 30 ఆఫ్టర్ 30నే కొంచెం హెల్త్ కాన్షియస్ వచ్చింది. సో అప్పుడే ఓన్లీ వీకెండ్స్‌లోనే చీటింగ్ డే, వీకెండ్స్‌లోనే జంక్ అన్నట్టుగా అప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను. ఈ ఇయర్ ఏంటంటే ఇంకొంచెం అప్డేట్ అయ్యాననమాట. ఇన్‌స్టాగ్రామ్ టీచర్ ఉంది కదా మనకి. మనం ఏం చూస్తే ఆ వీడియోసే పంపిస్తది కదా! సో హెల్తీ ఫుడ్ వాటి గురించి చూస్తా ఉంటే అన్నీ చాలా వరకు నాలెడ్జ్ నాకిచ్చింది. అన్నీ రిలేటెడ్ స్టఫ్ అవన్నీ చూస్తా ఉంటాను కాబట్టి ప్రోటీన్ ఏంటి, ఫైబర్ ఏంటి, కార్బ్స్ ఏంటి కొంచెం నాలెడ్జ్ అనేది వచ్చింది. సో ఈ ఇయర్ ఆ చేంజ్ అయితే కొంచెం అయ్యింది. హెల్త్ పట్ల కాస్త జాగ్రత్త తీసుకున్నాను. ఎందుకంటే తీసుకోవాల్సొచ్చింది.
ఆఫ్టర్ 30సే కనపడుతుంది. ఇదివరకు ఏంటంటే బిఫోర్ 30 వరకు వర్క్, ఆ టెన్షను, ఫ్యామిలీ, ఒక రన్నింగ్ ఇది ఉంటది. థ్రెడ్‌మిల్‌లో రన్ చేసినట్టు వెళ్తా ఉంటాం. ఎన్ని వచ్చినా సరే నొప్పులు, గిప్పులు ఏమైనా పట్టించుకోకుండా వెళ్తా ఉంటాం. పరిగెడతా ఉంటాం రేస్‌లో. బట్ ఆఫ్టర్ 30 ఒక్కొక్కటి బయటపడతా ఉంటది. హెల్త్‌కి సంబంధించినయి. సో, అప్పుడు కొంచెం ఏదైనా దెబ్బ తగిలితేనే దానికి మందు రాస్తాం గానీ, తగలకుండా సో, తగిలిన దెబ్బల్ని బట్టి, వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి లైఫ్ స్టైల్ అనేది కాస్త చేంజ్ చేసుకున్నాను హెల్త్ విషయంలో. అండ్ అలాగే హెల్త్ విషయంలోనే కాదు, మెంటల్ హెల్త్ విషయంలో కూడా. ఎక్స్‌పెక్టేషన్స్ జీరో చేసుకున్నాను. అది ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉండకూడదు. ఎక్స్‌పెక్టేషన్స్ వల్లే చాలా వరకు దీనికి తగిలే దెబ్బలన్నీ దాని వల్లే అని బాగా తెలుసుకున్నాను. సో, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇదివరకి నాకు నేను అన్యాయం చాలా చేసుకున్నాను. ఇంట్రోవర్ట్‌గా ఎవరిని నొప్పించకూడదు. నేను నలిగిపోయినా పర్లేదు. నేను అట్లా నన్ను నేను తొక్కేసుకునేదాన్ని. మిగతా వాళ్ళందరికి ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. సో, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పదానికి అర్థమే తెలిసేది గాదు. అట్లా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు నాకు చాలా పెద్ద లెసన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. చూజ్ మై సెల్ఫ్. ఎవ్వరు నా సైడ్ ఉన్నా లేకపోయినా నేను నా సైడ్ ఉండాలి. చాలా నేర్చుకున్నాను ఇలాంటివి. జీరో ఎక్స్‌పెక్టేషన్స్. మనకు మనం నిలబడాలి. ఎవరు వచ్చి మనకు సాయం చేయరు. అది ఎప్పుడో నుంచి నాకు తెలుసు. బట్ ఇంకా స్ట్రాంగ్‌గా బలపడిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకేంటంటే ఒక ఇది ఉండేది. నేను ఇంట్రోవర్ట్‌ని, ఎవరితో కలవను. చాలా వరకు ట్రై చేస్తా ఉండేదాన్ని. ఓకే. మార్చుకుందాం నన్ను నేను అందరితో. ఇది అబ్‌నార్మల్ ఏమో మేబీ. అందరూ కలుస్తున్నారు. అందరూ ఇదిగా ఉన్నారు. నేనే కలవట్లేదేమో అనే ఇదిలో నన్ను నేను చాలా ఇబ్బంది పెట్టుకున్నాను. మనసుకి నచ్చకపోయినా అందరితో కలవాలి, అందరితో ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి ఇంట్రోవర్ట్ థింగ్స్ వేరే ఉంటాయన్నమాట. అవి ఎక్స్‌ట్రావర్ట్‌గా మారడానికి చాలా కష్టం. మనసుని తొక్కి మరీ లెగవడం అన్నట్టుగా. అవి ఇప్పుడు నేనేమి తెలుసుకున్నాను అంటే యాక్సెప్టెన్స్. మై సెల్ఫ్ యాక్సెప్టెన్స్. నేను ఎట్లా ఉన్నానో అట్లానే యాక్సెప్ట్ చేయాలి. ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు కొన్ని కొన్ని మారే ఉంటాయి. కొంచెం ఆహ్, గట్టిగా ట్రై చేసి మారగలిగితే వెల్ అండ్ గుడ్. మారిపోవచ్చు. కానీ ఎంత ట్రై చేసినా, ఎంత ఇది చేసినా సరే మారట్లేదు అంటే ఇంక మనం మరీ ఇంకా ఇది చేయకూడదు. స్ట్రెస్ చేయకూడదు. సో, ఇట్స్ ఓకే. ఇది ఇంతే. దాన్ని అట్లానే యాక్సెప్ట్ చేయాలి అనేదాన్ని బాగా ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, నా సెల్ఫ్ ఇదిని నేను అట్లానే యాక్సెప్ట్ చేస్తున్నాను కొన్ని విషయాల్లో. ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో, ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టేసాను పాపం. ఆహ్, ఈ బర్త్‌డేకి అట్లా కొన్ని కొన్ని తెలుసుకున్నాను. లైఫ్‌లో తగిలిన దెబ్బలు, స్పిరిచ్యువాలిటీ, మనం నడిచే దారి అట్లా అన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. సో, ఈ బర్త్‌డే ఈసారి ఇలా జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.